This conference will now be recorded. Okay, iterative control statements అన్న ఇదే లేదంటే వీటిని ఏమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రిపిటేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. రిపిటేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. వీటిని కొన్ని లాంగ్వేజ్లు ఏమంటారంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లూప్స్ అని అంటారు. లూప్స్ అంటామని వీటిని ఏమంటాం లూప్. సార్ వాట్ ఈజ్ లూప్ సార్? అసలు లూప్ అంటే ఏంది? ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేటివ్ ఆర్ లూప్. What is loop? The first question is what is loop and what are the different types of loops are available in any programming language? What is loop and what are the different types of loops? And ఏముంటాయి మన ఇక్కడ? One second. ఓకేనా? ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నదే, రిపిటేటివ్ అన్నదే, లూప్ అన్నదేనండి. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి అనుకున్నాం. వన్ లాంగ్వేజ్ ఇస్ వైల్ లూప్ అండ్ వన్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఫర్ లూప్ అండి. సో వైల్ లూప్ అంటే వాట్ ఈజ్ వైల్ లూప్ అండ్ వాట్ ఈజ్ ఫర్ లూప్. వేరే లాంగ్వేజ్కి వచ్చినప్పుడు వేరే లూప్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద డూ వైల్ లూప్ ఉంటుంది. డూ వైల్ లూప్. ఇఫ్ యూ గో ఫర్ సి లాంగ్వేజ్, we go for C++ లాంగ్వేజ్ ఆర్ యూ గో ఫర్ జావా లాంగ్వేజ్, ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో థర్డ్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ అంటాం. అది పైథాన్లో లేదు మనకి. లేదా ఇంకా వేరే లాంగ్వేజ్లోకి వెళ్తే రిపీట్ అంటిల్ లూప్ అని కూడా ఉంటుంది. రిపీట్ అంటిల్ లూప్ ఇది. సో ఇలాంటి థర్డ్ లూప్ ఇక్కడ లేదు. దీనిలో ఉండే టూ లూప్సే వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. సార్ ఏది బాగా ఇంపార్టెంట్ అంటే ఫర్ లూప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ వైల్ కూడా ఇంపార్టెంట్ బట్ ఫర్ లూప్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ వాట్ ఈజ్ లూప్ సార్? అసలు బేసిక్ లూప్ అంటే ఏంటి, ఎన్ని రకాల లూప్స్ తర్వాత ఫస్ట్ లూప్ అంటే ఏంటి? లూప్ అంటే రిపిటేషన్. ఇక్కడ చెప్పుకున్నాం రిపిటేషన్ ఆర్ ఇటరేటివ్ ఆర్ లూప్ అండి. సార్ ఇటరేటివ్ అంటే ఏంది, రిపిటేషన్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్కి రావటం ఉంది, మీరు బీటెక్లోనో ఒకసారి ఎక్కడో క్లాస్కి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ 1 వింటారు, పీరియడ్ 1 వింటారు, సెకండ్ పీరియడ్ వింటారు, థర్డ్ పీరియడ్ క్లాస్ వింటారు, అండ్ లంచ్ బ్రేక్ వెళ్తారు, లంచ్ బ్రేక్ వెళ్తారు, అండ్ ద ఫోర్త్ పీరియడ్ వింటాం, అండ్ అదేవిధంగా ఫిఫ్త్ పీరియడ్ క్లాస్ వింటాం, అండ్ సిక్స్త్ పీరియడ్ క్లాస్ వింటాం. ఓకే, ఎన్ని రోజులు వింటాం ఇది మనం? ఎన్ని రోజులు వింటాం క్లాస్? ఇలా లైఫ్ లాంగ్ వింటామా, ఒక దగ్గర ఆగిపోతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఈక్వల్ టు 1, బీటెక్ జాయిన్ అయిన ఇయర్ ఈక్వల్ టు 1, ఇవన్నీ వింటాం. మళ్ళీ బ్యాక్కి వెళ్తాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇయర్ ఈక్వల్ టు ఏమవుతుంది 2, క్లాస్ వింటాం. ఓకే, అగైన్ మళ్ళీ బ్యాక్కి వెళ్తాం, మళ్ళీ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, లంచ్ బ్రేక్ అండ్ సో అండ్ ఇయర్ ఈక్వల్ టు ఈసారి ఎంత 3, అగైన్ మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తాం. లూప్ ఇది. మళ్ళీ బ్యాక్కి వెళ్తాం, ఈసారి ఇయర్ ఈక్వల్ టు ఎంత 4. ఫస్ట్ టైం ఇయర్ వాల్యూ ఎంత 1, సెకండ్ టైం ఇయర్ వాల్యూ ఎంత 2, థర్డ్ టైం ఇయర్ వాల్యూ ఎంత 3, ఫోర్త్ టైం ఇయర్ వాల్యూ ఎంత 4, నెక్స్ట్ టైం ఇయర్ వాల్యూ ఎంత 5. మరి ఇయర్ 5 అయినప్పుడు నీకు పీరియడ్స్ ఉంటాయా? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, లంచ్ బ్రేక్, ఇవన్నీ ఉంటాయా? కాలేజీకి వెళ్తామా? సిలబస్ ఉంటుందా అసలు నీకు? నో సిలబస్, నో క్లాస్ రూమ్, నో లెక్చరర్, నో ప్రిన్సిపాల్. బికాస్ ద ఇయర్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 వరకే యు ఆర్ ఎలిజిబుల్. ఇయర్ వాల్యూ ఈక్వల్ టు 5 టు స్టాప్ ద లూప్ అండి. లూప్ అంటే రిపిటేషన్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు మన పైథాన్ క్లాస్ రావటం ఉంటుంది. ఈరోజు పైథాన్ క్లాస్కి వచ్చారు, ఓకే, టు అటెండ్ ద పైథాన్ క్లాస్. ఓకే, ఎన్ని రోజులు అటెండ్ అవుతారు? లైఫ్ లాంగా? లైఫ్ లాంగా ఎప్పుడుదాకా అటెండ్ అవుతాం? సిలబస్ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్. సిలబస్ కంప్లీటెడ్ అయింది అనుకుంటే ఆగిపోతాం, లేకపోతే లేదు ఎగ్జిక్యూట్ అవ్వమా. ఇలా లేదండి, ఒకవేళ మన రియల్ లైఫ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్ 6 o'clockకి వేకప్ అండి, దిస్ ఈజ్ యువర్ రియల్ లైఫ్. 7 o'clockకి సమ్ పర్సనల్ వర్క్స్ ఆర్ టీ ఆర్ కాఫీ, సమ్ పర్సనల్ వర్క్, ఓకేనా. అండ్ 8 o'clockకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, దిస్ ఈజ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ. 9 o'clockకి గో టు కాలేజ్ ఆర్ గో టు ఆఫీస్, సమ్ ఏదో ఒకటి అండి, ఎక్కడికొక్కడికి వెళ్తూ ఉంటాం.
10 o'clock, 11 o'clock, 12 o'clock, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10 o'clock for sleep. Okay, this is your process అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ రెగ్యులర్ లైఫ్ అనుకోండి, ఇది రెగ్యులర్ లైఫ్ అండి. రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉన్నాం మనం ఇప్పుడు, మన రెగ్యులర్ యాక్టివిటీ ఎలా ఉంది మన దగ్గర, దేర్ ఆర్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. సో వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టేట్మెంట్ అని లూప్ అంటే ఏమని చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సండే రోజు, సండే ఓకేనా, వేకప్ ఎగ్జిక్యూటెడ్, టీఆర్ కాఫీ ఎగ్జిక్యూటెడ్, బ్రేక్ఫాస్ట్ ఎగ్జిక్యూటెడ్, గో టు కాలేజ్. సో సండే కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఇంట్లో ఉంటాం, దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. 9 o'clock డిన్నర్ ఫినిష్ అండ్ స్లీపింగ్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళాలి. మండే మార్నింగ్ ఏం చేస్తాం, మండే మార్నింగ్ మళ్ళీ వేకప్, మళ్ళీ టీఆర్ కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ గో టు, దీస్ ఆర్ రిపీట్, మళ్ళీ రిపీటెడ్. అగైన్ ట్యూస్డే మార్నింగ్, వెన్స్డే మార్నింగ్, అగైన్ రిపీట్, అగైన్ థర్స్డే మార్నింగ్, again Friday morning, Sunday morning, repeat. These statements are repeated executedly. Execution repeatedly. How many days? చెప్పాలి. ఇందు ఎన్ని రోజులు ఎగ్జిక్యూట్ అవుతామ్మా? యశ్వంత్, హనుమాన్, కృష్ణ గారు, కాలేజ్ కాదు సార్, కాలేజ్ కాదు, ఇది గో టు లైఫ్, ఆఫీస్, ఏదో ఒకటి. ఇది కాలేజ్కి వెళ్ళటము, నీకు ఇది ఫిక్స్ కాదు, ఇక్కడ కాలేజ్కి వెళ్ళటం ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళటం ఉంటుంది, స్కూల్కి వెళ్ళటం ఉంటుంది. మన లైఫ్లో ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం, ఓకేనా, స్కూల్స్, కాలేజో, ఆఫీస్కో వెళ్తూ ఉంటాం. ఓకే, బట్ దీస్ ఆర్ రిపీటెడ్. ఇక్కడ మనం 5 o'clock వేకప్ కావాలి అంటే, సరదాగా చెప్తున్నాను, 5 o'clock 59 minutes 59 seconds, 5 o'clock 59 minutes 59 seconds, so and so microseconds, milliseconds. You are live or not? In small checking, ఉన్నావా పోయావా? This is called as a condition. నిద్ర లేచే కంటే 1 millisecond లో, okay, as per medical department, milliseconds లో to check the condition. You are live, true. It is true. These statements are executed. Again go back next day morning, again condition checking, every day condition checking, again condition checking next day morning, you are live or not? Yes, if it is true, these are executed. Again go back, again next day morning checking, every day statements execute అవ్వాలి. నిద్ర లేవాలి, బ్రష్ చేయాలి, టీ కాఫీ తాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలంటే ఒక 2 minutes ముందు చెక్ చేయాలి, milliseconds ముందు. You are live or not? Yes, it is true. These are executed. Repeat, executed. Once upon for 99 years వచ్చాయి నీకు. Again go back. Okay, you are live or not? Your live is false. True కాదు, పోయావు, రాత్రి మంచంలో పడుకుని అంతే. లైవ్ కాదు, ట్రూ కాదు, ఫాల్స్ అన్నప్పుడు అయినా లేచి బ్రష్ చేయటం, టీ కాఫీ తాగడం చేస్తామా? చేసేటప్పుడు దేమంటారు మనకి గ్యారంటీ. అంటే 5 ఫాల్స్ కాబట్టి ఏమవుతున్నాయి? These statements executed or not executed? These statements are not executed. To stop the loop. Up to ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది నీకు? Your condition is true. If your condition is false, these statements are not executed. What is the loop అండి? A single statement. ఒక స్టేట్మెంట్ అయినా కావచ్చు, ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఇవి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇవి ఆల్మోస్ట్ 12, 13, 14, 15 స్టేట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్, ఏ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ are executed repeatedly, are executed one time కాదండి, repeatedly. This process is called a loop. This is example 1. మీకు రియల్ లైఫ్ అర్థం కావడం కోసం చెప్పాయి. హ్యూమన్ రియల్ లైఫ్ పర్సన్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఓకేనా. అండ్ లేదండి ఒకవేళ కండిషన్ చెకింగ్, ఇప్పుడు ఏదో టైంలో ఫాల్స్, టు స్టాప్ ద లూప్, ఓకేనా. అలా ఎగ్జాంపుల్ అర్థమైందా? వాట్ ఈస్ లూప్ అనేది? ఒకటి స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే మోర్ దెన్ 1 స్టేట్మెంట్స్ కావచ్చు. ఎగ్జిక్యూటెడ్, రిపీట్, ఒక టైం కాదు, ఒక టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి, రాసుకుంటాం, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద రిపీటెడ్లీ. హియర్ ద పైథాన్ ఎన్ని రకాల లూప్స్ అనుకున్నాం? Python supports 2 types of loops. Okay, not only 3 types and 2 types, while and for loop. Now first question, what is while loop? ఇప్పుడే చెప్పుకున్నాం, a single statement or group of statements are executed repeatedly. Statement 1, statement 2, statement 3, statement 4 and so on. Statement n. అర్థమవుతుందా? ST అంటే ST ఫర్ స్టేట్మెంట్, షార్ట్ కట్ లో ST for statement. Statement 1 executed, statement 2 executed, statement 3 executed, 4 executed, up to n statements are executed. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి ఇక్కడ కండిషన్ పెట్టుకోవాలి.
ఆ కండిషన్ ట్రూ అయితేనే వన్స్ అగైన్ దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ దీస్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కండిషన్. కండిషన్ పెట్టాం. వాట్ ఈస్ కండిషన్? కండిషన్. నౌ ఇట్ ఈస్ వైల్. వైల్ లూప్ కాడి ముందు ఏం చేయాలి అక్కడ? వైల్ కండిషన్. దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్. గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ సింటాక్స్ వైల్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యి ఆగదు. అగైన్ గో బ్యాక్, అగైన్ చెక్ దిస్ కండిషన్. సెకండ్ టైం కూడా if it is true, these are executed. Again go back, again these are executed, repeatedly executed. This process first checking true, executed, go back, again checking true, again executed, go back. అలా తిరుగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు అంటే రోజు తిరుగుతుంది. ఎప్పటి వరకు తిరుగుతుంది అండి అది? ఎప్పటి వరకు తిరుగుతుంది మనకి? అది ఫాల్స్ అయ్యే వరకు. మరి వాట్ ఈజ్ వైల్ లూప్? వాట్ ఈజ్ వైల్ లూప్ అండి? ఏ సింగిల్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ repeatedly until condition returns true. Condition false to stop the loop. A single statement or group of statements are executed repeatedly until condition returns true. ఏదో ఒక టైంలో if the condition returns false, if the given condition returns false, then to stop the loop. ఏమైతే లూప్ ఆటోమేటిక్ ఏమవుతుందండి? ఆగిపోదు. ఇది the syntax of the while loop. Syntax and a formula. The syntax of the while loop. This is the syntax of the while loop. Clear or not? Syntax of while. While condition true అయింది, executed. False అయితే ఆటోమేటిక్ గా ఆగిపోద్ది. ఎప్పుడు అవసరం మనకి ఇది? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక్కరోజు కాదు, రిపీట్. నువ్వు ఏటీఎం దగ్గరికి వెళ్తావు, ఫస్ట్ వెళ్తావు, కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం, ఓకే, పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం, ఒక ఆపరేషన్ చేస్తాం, విత్డ్రాయల్ డిపాజిట్. మళ్ళీ ఏమడుగుతుంది? డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో. డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఎస్ కొడతాం, ఎస్ కొడితే మళ్ళీ రిపీట్ ఎగ్జిక్యూషన్, అదర్వైజ్ టు స్టాప్ ద లూప్ అండి. లూప్ ఆగిపోతుంది. సో ఈ సింటాక్స్ లో ఏది కంపల్సరీగా ఉండాలి సార్? వైల్ ఈజ్ ఏ కీవర్డ్, కండిషన్ ఉండాల్సిందే. ఇది లేకపోతే కుదరదు. కోలన్, ద కోలన్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది లూప్. మాట్లాడదా ఒకసారి చూడండి. వైల్ ఈజ్ ఏ కీవర్డ్. ఇది ఎవరు బట్టి పడాల్సిన అవసరం లేదండి. కండిషన్ రిటర్న్స్ ఐదర్ ట్రూ లేదా ఫాల్స్. ఏమి ఇవ్వచ్చు నీకు? ట్రూ ఇవ్వచ్చు, లేదు అంటే ఏమి ఇవ్వచ్చు మనకి ఇక్కడ? ఫాల్స్. వాట్ ఈజ్ కోలన్? ద కోలన్ ఇండికేట్స్, కోలన్ అంటే ఏంది? కోలన్ ఇండికేట్స్ బిగినింగ్ ఆఫ్ ది వైల్ లూప్. ద కోలన్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది వైల్ లూప్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్. స్టేట్మెంట్ n ఆర్ కాల్డ్ బాడీ ఆఫ్ ది వైల్ లూప్. బాడీ ఆఫ్ ది వైల్ లూప్. క్లియర్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇది నీ వైల్ లూప్. ఇది దీని ఏమన్నా ఇక్కడ నీ వైల్ లూప్. ఇది ఇందులో ఏది కంపల్సరీ ఉండాలి సార్? వైల్ అనేది ఏంది మన దగ్గర? కీవర్డ్. రాయాల్సింది, తప్పించుకోలేం. ఈ కండిషన్ అనేది నీకేమిస్తుందని చెప్తున్నాను? ట్రూ కానీ ఫాల్స్ కానీ. వాల్యూ ఇవ్వదు. వాల్యూ అంటే 8, 9, 10, 100, 150 ఇలాంటి వాల్యూ రాదు. రాము, సీత, వెంకట్, లక్ష్మణ్, యాపిల్, బనానా, ఫ్రూట్స్ ఇలాంటివి రావు. ఇక్కడ వచ్చేది రెండే. వస్తే ట్రూ వస్తుంది, లేదంటే వస్తే ఫాల్స్. ఇప్పుడు ఇది ట్రూ ఇచ్చినప్పుడే ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఎలా అంటే మీరు క్లాస్ రూమ్లో రావాలండి. క్లాస్ రూమ్లోకి వచ్చే ముందు రూమ్ దగ్గర ఉంటారు, స్టార్టింగ్ డోర్ దగ్గర ఉండి ఏమడుగుతారు? మే ఐ కమిన్ ఆర్ నాట్? సార్ మే ఐ కమిన్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతారు. కమిన్ ఎస్ అని అంటేనే మీరు లోపలికి వస్తారు. ట్రూ అంటే ఎస్ మీన్స్ ట్రూ. డోర్ దగ్గర నిలబడి పర్మిషన్ తీసుకుంటాం కదా, మనం ఎవరి ఇంట్లో వెళ్ళాలి, ఫస్ట్ ఎలాగా డోర్ కొడతాం, ఎస్ కమిన్ అంటే లోపలికి వెళ్తాం, అదర్వైజ్ టు స్టాప్. రిపీట్ దట్ ఈస్ ద రిపీటెడ్లీ ఎగ్జిక్యూటెడ్. కాకపోతే వన్ టైం కాదు ఎగ్జిక్యూట్ అయ్యి. సో ఇక్కడ వాట్ ఈస్ ద కోలన్? దిస్ కోలన్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది లూప్. వాట్ ఈస్ స్టేట్మెంట్ 1 to n? ది స్టేట్మెంట్ 1 to n ఆర్ కాల్డ్ ద బాడీ ఆఫ్ ది వైల్. ఇది ప్రతి లైన్ ప్రాణమేనండి. ఇది ప్రతి లైన్ ప్రాణమే. చూడండి, అందుకే ఆరో మార్కులతో ఇస్తున్నా. వాట్ ఈజ్ వైల్, వాట్ ఈజ్ కండిషన్, వాట్ ఈజ్ కోలన్, వాట్ ఈజ్ స్టేట్మెంట్ 1 to n. గుర్తుపెట్టుకోండి. క్లియర్ అండి? రైట్. బేసిక్ సింటాక్స్ ఎవ్రీడే ఫాలో అవుతాం. కొంచెం ఇది మాత్రం ఇలా ఒక ప్రాసెస్ ప్రకారం పెట్టుకోండి. వైల్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. క్లియర్ ఆర్ నాట్? రైట్. కావాలంటే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ రిక్వైర్డ్ అన్ని సింటాక్స్ నేను పీపీటీలో ఇస్తాను మీకు కావాలంటే. ఇప్పటివరకు ఏమైతే చెప్పుకున్నామో సింటాక్స్ అని పీపీటీలో ఏమన్నా ఇస్తాలేండి, నో ప్రాబ్లం, అది ఇబ్బంది ఏం లేదు. ఓకే. వైల్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ సార్, ఇది ఎగ్జిక్యూషన్.
దీన్ని మన ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్దాం. సార్ ఎందుకు రాయాలి సార్, అసలు లూప్ ఎందుకో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది ఇమీడియట్గా ఇప్పుడే. సార్ లూప్ ఎందుకు ఉపయోగించాలి, ఉపయోగించకపోతే ఏంటి? ఒక ప్రోగ్రామ్ అడుగుతున్నా, రైట్ ఏ ప్రోగ్రామ్, ఓకే, టు డిస్ప్లే గుడ్ మార్నింగ్ మెసేజ్ 5 times. I want to display the good morning message for 5 times. లూప్ లేదు అసలు నా దగ్గర, లూప్ లేదు. ఏం చేస్తారు మీరు? అసలు లూప్స్ లేవు మన పైథాన్లో. గుడ్ మార్నింగ్ మెసేజ్ నాకు 5 times రావాలి. ఏం చేయొచ్చండి చెప్పండి? మీ బుర్ర ఎంతవరకు పని చేస్తుంది ఇప్పుడు నాకు అర్థమైపోతుంది. చెప్పు, ఏమని ఎలా రాస్తా చెప్పు? ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్, ఓకేనా? ఇంతేనా? ఏదైనా ఎన్నిసార్లు రాయాలి ఇలా నాకు గుడ్ మార్నింగ్ ఎన్నిసార్లు రాయాలని చెప్పాను? 5 times. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను? ఓకే కదా, రాస్తా పాపం సార్ చెప్పాడులే ప్రేమతోటి 5 times ఏముందిలే అనేసి రాసేద్దాం, ఓకేనా? ఒకవేళ నేను 50 times రాయమంట, ఏం చేస్తా యశ్వంత్? రాయలేము, రాయబుద్ది నాకు ఇలానే రాయాలి. రాస్తావా? థ్యాంక్స్ సార్ అని వెళ్ళిపోతా బయటికి. వెరీ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ అని బాయ్. 500 times రాయాలి, రాస్తావా? 5000 times రాయాలి, రాస్తావా? 5 times కాబట్టి ఓకే, హ్యాపీగా రాశాను సార్, ఏముందిలేండి 5 times రాసేస్తాను. ఇంపోజిషన్, లైక్ ఇంపోజిషన్ లాగా చిన్నప్పుడు టీచర్ మనకి ఇంపోజిషన్ ఇస్తుంది, తప్పు చేస్తారే 100 times రాయరా బాబా అని చెప్తుంది, అలా ఉంటుంది అక్కడ. సో ఇలా 5 times సాటిస్ఫై అవుతారు, బట్ 50 times రాయలేము, 500 times రాయలేము, 5000 రాయటం, 1,00,000 times రాయలేము. నువ్వు బతికిన రోజులు రాయరా అంటే? నువ్వు చచ్చిపోయే రోజు రాత్రి ఉంటారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, ఎప్పుడు శ్రీరామ 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 కోటిసార్లు రాస్తాం కదా, జై సాయి, ఓం సాయి, శ్రీ సాయి అని 1 CR times రాయాలి. మీరు రాస్తారా? నో, ఇంపాసిబుల్, మనసు ఒప్పుకోదు. కష్టపడి రాస్తారు. ఇప్పుడు రాసాం 5 సార్లు, ఒకవేళ 10 సార్లు అన్నాను అనుకో, కట్ కాపీ పేస్ట్, కట్ కాపీ పేస్ట్, కట్ కాపీ పేస్ట్, కట్ కాపీ పేస్ట్. 500 సార్లు అన్నాను అనుకో, కట్ కాపీ పేస్ట్ రాస్తారు, కానీ ఇబ్బందిగా రాస్తారు అది కూడా, ఓకేనా? కట్ కాపీ పేస్ట్ తోటి ఏదో రాసుకుంటాం ఏదో, బట్ నాట్ రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇలా కట్ కాపీ పేస్ట్ మాత్రం కరెక్ట్ కాదు కదా మనకి. ఇప్పుడు ఏం చేయాలి? మనోడు ఏమంటున్నాడు? సార్ 5 సార్లు ఏంటి సార్, ఎన్నిసార్లు అని రాస్తాను, ఇప్పుడు దేంతో రాయమంటున్నాడు మనోడు? చెప్పినోడే రావాలని. యూజింగ్ రిపిటేషన్ ఆపరేటర్, స్ట్రింగ్ అయినా, లిస్ట్ అయినా, టుపుల్ అయినా, సెట్ అయినా, నీకు 5 times 1 2 3 4 5. ఇది ఫస్ట్ మెథడ్ అండి, ఇలా రాసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఇలా రాయొద్దు. ఇలా రాయకుండా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం? గో టు ద సెకండ్ మెథడ్. వాట్ ఈజ్ యువర్ సెకండ్ మెథడ్? ఒకేసారి రాయి, ఇంటూ 5. అంటే ఇప్పుడు ఏమవుతుంది చూసుకోండి. దిస్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎన్నిసార్లు రాశాను ఇప్పుడు నేను? ఓన్లీ 1 time రాశాను. 1 time రాస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంది అక్కడ? చెప్పండి అమ్మా. 1 time రాశాను ఇప్పుడు నేను రాసిన ఎన్నిసార్లు ఇక్కడ? ఓన్లీ 1 time, ఓకే రైట్. 1 time రాయటం వల్ల నాకు ఎన్నిసార్లు ఆన్సర్ వస్తుంది మనకి? ఇప్పుడు 1 time రాసి ఇంటూ 5 పెట్టా, ఏమైంది నాకు? 5 times వచ్చింది. కొద్దిసారి నాకు మంచిగా లైన్ బై లైన్ రాయాలంటే /n రిప్రజెంట్స్ న్యూ లైన్, ది /n రిప్రజెంట్స్ న్యూ లైన్. ఈ పెడతాలు వస్తుంది ఇప్పుడు 5 times. 5 times వచ్చిందా లేదా? ఓకే వచ్చింది. 50 times కావాలంటే ఇప్పుడు నాకు ఏం చేయాలి? నేను ప్లీజ్ ఫాస్ట్ నో తెరవాలి. 50 times అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇంటూ 50 వచ్చిందా రాదా? 50 times. ఓకే, హ్యాపీలీ ఎగ్జిక్యూటెడ్ ఫర్ 50 times. డబల్ క్లిక్ ఇట్, ఓపెన్ అయితే మొత్తం డబల్ క్లిక్ చేస్తాడు వచ్చేస్తాను. డబల్ ఐ వాంట్ ఓకేనా 995 100 times వస్తారా? ఎస్, వచ్చిందా లేదా? వచ్చింది. ఐ వాంట్ not 50 times, not 100 times, not 90,500 times. I want to display number of times. ఇష్టం వచ్చిన సార్లు పెట్టి ఇట్ డిస్ప్లే ద ఎర్రర్ ఓవర్ఫ్లో. అరే బాబు, నీ మైండ్లో స్టోర్ చేసుకోవాలంటే కొద్దిగా స్టోర్ చేసుకోమంటే చేసుకుంటాం. 100 పుస్తకాలు ఇచ్చి మొత్తం స్టోర్ చేయాలంటే రోబో కాదుగా, ఇట్లా అనడానికి మనం మైండ్ ఓవర్ఫ్లో అయిపోద్ది. సో దిస్ ఈజ్ ద ఓవర్ఫ్లో ఎర్రర్. ఏం ఎర్రర్ డిస్ప్లే అయింది ఇప్పుడు నీ దగ్గర? ఓవర్ఫ్లో ఎర్రర్. అందుకని దిస్ స్టేట్మెంట్ ఇలాంటి వాడేది 5 times 10 times 100 times వాడతాం. మనం అలాంటి ప్రింట్ చేయాలంటే go to the method 3. The method 3 is using while loop.
వైల్ లూప్తో ఎన్నిసార్లు అని రాసుకో. ఇదేంటండి స్టార్ ఏమంటారు యూజింగ్ రిపిటేషన్ ఆపరేటర్. ఇదేంది యూజింగ్ సింపుల్ ఫర్ లూప్. దీన్ని ఏమంటున్నా యూజింగ్ సింపుల్ ప్రింట్ ఫంక్షన్. యూజింగ్ సింపుల్ ప్రింట్ ఫంక్షన్ ఫర్ 5 times. అలా వద్దు సార్ నాకు 5 times కావాలి మనోడు అంటే ఏమన్నాడు వెంటనే ఇంటూ సార్ 5 అన్నాడు. ఇంటూ 5 times రాసాం. అలా కూడా వర్కౌట్ అవ్వట్లా. ఇదేమో రాయటం కష్టం, ఇదేమో చిన్న నెంబర్కి ఉపయోగపడుతుంది, పెద్ద నెంబర్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? యూ కెన్ అప్లై ద వైల్ లూప్. ఏం అప్లై చేయాలి మనం ఇప్పుడు? వైల్ లూప్ అప్లై. వైల్ లూప్ అయితే ఎన్నిసార్లు అయినా రాసుకో. వైల్ కండిషన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్. ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. మరి ఏం రాయాలి ఇప్పుడు మనం? ప్రింట్ ఆఫ్ ఏం చెప్తాం? స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్. Okay, it is one message. Now I want to display how many times? 5 times. అంటే ఏం చేయాలి ఇప్పుడు? 5. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ? 5 times. అంత ఈజీగా రాదులేండి, కొంచెం కండిషన్ వెళ్ళాలి. చిన్న స్మాల్ కండిషన్. ఓకే, ఏదో ఒకటి ఐ అని ఒక వేరియబుల్ పెట్టుకుంటున్నాం. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఐ వాల్యూ ఒకటి ఇవ్వాలి నువ్వు. ఐ ఈక్వల్ టు ఎంత? 1. ఆ తర్వాత ఎవ్రీ టైమ్ ఐ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, జాగ్రత్త వినాలి అందరూ. ఫస్ట్ స్టార్టింగ్ ఈ లూప్ అర్థం చేసుకోండి. స్టార్టింగ్ వాట్ ఈజ్ ఐ వాల్యూ, నీ వాట్ ఈజ్ కండిషన్, నీకు వచ్చే అవుట్పుట్ ఏంటి, కండిషన్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అర్థం చేసుకోండి. ఐ వాల్యూ ఎంత? ఫస్ట్ వాల్యూ 1. 1 less than or equal to 5. యువర్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైందని చెప్తాను నేను. నో తెరవని. ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది? స్టేట్మెంట్ ఈజ్ executed. Statement automatic ఏమవుతుందండి? ఆటోమేటిక్గా. ఓకే, యువర్ కండిషన్ ఈజ్ ట్రూ, then only these statements are executed. ట్రూ అయింది కాబట్టి 1 less than or equal to 5 is true కాబట్టి these are executed. గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత i ఈక్వల్ టు i ప్లస్ 1 అంటే ఏంటి? ఐ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. ఆల్రెడీ ఐలో వాల్యూ ఎంత ఉందండి? 1. 1 ప్లస్ 1 2. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి? 2. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలా ఇక్కడే ఉంటామా? గో బ్యాక్. కంప్లీట్గా ఇక్కడ బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ కండిషన్ చెకింగ్. ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఐ మీన్స్ 2. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అగైన్ కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి వన్స్ అగైన్ దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఈసారి ఐ వాల్యూ ఎంత? 3. గో బ్యాక్. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఐ వాల్యూ అప్లై అయితే ఇక్కడ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఐలో అప్పుడు వాల్యూ ఎంత ఉంటే అంత సబ్మిట్ అవుతుంది. ఐలో అప్పుడున్న వాల్యూ ఎంత? 3. 3 less than or equal to 5. It is submitted కాబట్టి the condition is true. Again these statements are executed. So good morning. I equal to I plus 1 4. మళ్ళీ again go back. వెనక్కి వెళ్ళాలన్నా వద్దా? 4 is less than or equal to 5. The condition is true. Good morning to all is executed. ఈసారి I equal to I plus 1 5. I less than or equal to 5. I అంటే 5 is less than or equal to 5. కండిషన్ ఏమైంది దగ్గర? True. These are executed. I equal to I plus 1 6. 6 less than or equal to 5. 6 అనేది less than 5 కాదు, 6 above 5. less than or equal to 5 అనే కండిషన్ ఏమవుతుంది మనకి? అది ఫాల్స్ కాబట్టి లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుందా ఆగిపోతుందా? ఆగిపోతుంది. ఎందుకు? ట్రూ అయినన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అవ్వగానే టు స్టాప్ ద లూప్ అండి. ఇది అవుట్పుట్. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో ఎవరికైనా? సార్నా గ్రూప్లో ఒకసారి ఆయన పెట్టండి, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఇప్పుడు మీకు అర్థమైంది క్లియర్గా. ఇది చూడండి ఒకసారి. నాకు ఎన్నిసార్లు వచ్చింది ఈ లూప్? ఇప్పుడు నీకు రాసింది ఒక్కసారే. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు? 5 times. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ 60 times ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవుదా? ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్, ఓకే నీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎన్నిసార్లు రాస్తున్నాం? నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతా అవుదా? అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది పాపం. ఫర్ లూప్ వైల్ లూప్ తిరుగుతున్నాడు చూడండి పాపం. ప్రింట్ 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 ప్రింట్. రేపైతే ఎల్లుండి అయితే మనకి ఎవరు తెలియదు, అది వాటి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయాలి. ఓకే, కొంచెం కొద్దిసేపు అది ఒకసారి అప్లికేషన్ కూడా క్లోజ్ అయిపోద్ది. ఇన్ఫైనైట్ లూప్లో పడిపోద్ది. ఆ లూప్ ఇన్ఫైనైట్ లూప్ అంటాం. ఓకే, క్లోజ్ ద ప్రోగ్రామ్ అంటే అయితే రెస్పాండ్ లేదు అక్కడ చాలాసేపు కదా, ఇక ఆగిపోద్ది మన ప్రోగ్రామ్. నో ప్రాబ్లం. చాలాసేపు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి
మీ దగ్గర ఆగిపోవాలని రూల్ ఏం లేదు, బయటకు వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనమ్మా? ఓకేనా? ఇంత ప్రయోగం వద్దు మనకి, ఇన్నిసార్లు రాదు. అర్థమైందా లేదా? ఇది రాసేది ఒక్కసారే. ద లూప్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ రిపీటెడ్లీ. ఎగ్జాంపుల్ 2. కొత్తగానే ఒక ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే 1 to 10 నెంబర్స్. ఇది సరదాగా రాస్తున్నామండి ఇవన్నీగా. కాన్సెప్ట్ అర్థమైతే మీకు లాజిక్ ఇంప్రూవ్ చేయటం కోసమే ఇప్పుడు నేను ఏమడుగుతున్న ప్రోగ్రామ్ని, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే 1 to 10 నెంబర్స్. స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. ఎండింగ్ వాల్యూ ఎంత? 10. 1 to 10 నెంబర్స్. ప్రింట్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే 1 to 10 నెంబర్స్. స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత ఉంది నీ దగ్గర ఇప్పుడు? 1. ఐ వాల్యూ ఇస్ 1. ఐ వాల్యూ ఈక్వల్ దగ్గర ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు? దిస్ ఐ వాల్యూ ఈక్వల్ టు 1 అండి. జాగ్రత్త చూసుకోండి, జరిపి చూపిస్తున్న పక్కన అంతే, ఏం లేదు. ఐ వాల్యూ ఎంత? 1. 1 less than or equal to 10. కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అయింది కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూట్. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఎంత ప్రింట్ అయింది? 1 ప్రింట్ అవుతుంది. ఈసారి ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఎంత? ఐ వాల్యూ 2. బ్యాక్ వెళ్తుంది. 1 + 1 2. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలా వద్దా? అగైన్ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళగానే ఈసారి కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ప్రింట్ ఆఫ్ సో వాల్యూ. ఓకేనా? అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ 3. 3 less than or equal to 10. ట్రూ. ప్రింట్ ఆఫ్ 2 అయింది. ప్రింట్ ఆఫ్ 3. ఐ వాల్యూ ఈసారి ఎంత? 4. అట్లా ఐ వాల్యూ ఏమైంది నీకు? 10. 10 less than or equal to 10. ట్రూ. ప్రింట్ ఆఫ్ 10. Again I equal to I plus 1. Now what is I value? 11. I value ఇప్పుడు 11 అయింది. 11 less than or equal to 10. True or false? 11 less than or equal to 10 ఏమైంది? ఆటోమేటిక్ నీకు అది ఫాల్స్ అయింది కాబట్టి లూప్ ఆగిపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. టు స్టాప్ ద లూప్ ప్రాసెస్, స్టాప్ ద లూప్ అండి. వచ్చే ఆన్సర్ చూసుకోండి. స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ ఎంత ఇచ్చాం మనం ఇక్కడ? మనమే ఇచ్చాం. What is your starting value? 1. What is your ending value? 10. To stop the loop. Clear or not all of you? ఒకవేళ ఇదే ప్రోగ్రామ్ని కొంచెం మార్చి చెప్తా చూడండి. నాకేం అవుట్పుట్ వద్దో చెప్తే చాలు, మీరు ఏమొద్దు. I equal to I plus 2. I equal to I plus 2. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? తర్వాత ఐ వాల్యూ ఎంత అయింది? ఎంత అయింది? 3. తర్వాత ఐ వాల్యూ ఎంత అయింది? తర్వాత ఐ వాల్యూ ఎంత అయింది? తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఎందుకు? ఫస్ట్ వాట్ ఈజ్ స్టార్టింగ్ ఐ వాల్యూ? 1. 1 less than or equal to 10. It is true. Print of I. Output is 1. I equal to I plus 2. ఆల్రెడీ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 1 plus 2. 3. Go back. 3 less than or equal to 10. True. అర్థమవుతుందా? Print of 3. I equal to I plus 2. 3 plus 2. ఇప్పుడు లేటెస్ట్ ఐ వాల్యూ ఎంత? 3. 3 plus 2 ఎంత? 5. అగైన్ గో బ్యాక్. 5 is less than or equal to 10. True. Print of 5. 5 plus 2. 7. 7 less than or equal to 10. True. Clear? Again go back. Print of 7. I value is 9. 9 less than or equal to 10. Print of 9. 9 plus 2. 11. ఇప్పుడు ఏమైందండి? 11 less than or equal to 10. ట్రూ అవుతుందా? మీకు ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ అవగానే లూప్ ఏమవుతుంది? ఆటోమేటికల్లీ అంటే వచ్చే ఆన్సర్ ఎంత? 1 to 10లో ఆడ్ నెంబర్స్ అంటాం. ఇది ఏమంటాం? ఆడ్ నెంబర్. 1, 3, 5 and 7. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ఏ నెంబర్స్ ఇవి? టు డిస్ప్లే ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10. అదే ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద ఈవెన్ నెంబర్స్, ఇప్పుడు ఏం చేయాలి? ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది? 2, 1 to 10లో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8, 10. ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇచ్చుకోవాలి మనం ఇక్కడ? 2 ఈ స్టార్టింగ్ వాల్యూ. ఎవ్రీ టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ బై 2. చూడండి, అర్థమైందా లేదా చెప్పుకోండి. నాకు డౌట్ ఉంటే మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. 2, 4, 6, 8, 10.
246810. ఏమైనా డౌట్ ఉంది ఇంకా? ఇంతే కదా. స్టార్టింగ్ వాల్యూ 2, 4, 6, 8, 10. Every time this is called the starting value. It is called the condition checking. It is called every time incrementing or decrementing. Incrementing or decrementing. దీనికి కొంచెం ఆపోజిట్ ఒక ప్రోగ్రామ్ రాస్తారు చూడండి. ఇప్పుడు వాట్ ఈజ్ ఐ వాల్యూ? 1 ఇచ్చా. ఇప్పుడు ఏమైంది ప్రోగ్రామ్ నాకు చెప్పిన ఆల్రెడీ 1 to 10 నెంబర్స్ ఏవైతే నేను మీకు 1 to 10 నెంబర్స్ వస్తాయి. కొన్ని దీని ఆపోజిట్లో రాస్తాను. ఐ వాల్యూ ఈజ్ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1. ఇప్పుడు ఏమవుతుంది? స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? 10. 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ కాబట్టి ప్రింట్ ఆఫ్ ఐ 10. ఈసారి 10 మైనస్ 1 ఎప్పుడు ప్లస్ కాదు, -1. ద వాల్యూ ఈక్వల్ ఎంత? 9. గో బ్యాక్ 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ. అలా రిపీట్ అవుతుంది అంతే కదా. ఏదో ఒక టైం లూప్ ఏమవుతుందండి? ఆగిపోద్ది. టు డిస్ప్లే 10 to 1 నెంబర్స్. ఇప్పుడు ఏం డిస్ప్లే అయింది మన దగ్గర? టు డిస్ప్లే 10 to 1 నెంబర్స్. ఇది కన్ఫర్మ్ ప్రోగ్రామ్ మనకి ఎగ్జామ్లో వస్తుందని కాదండి, లాజిక్ ఇంప్రూవ్ చేయడం కోసం రాసే ప్రోగ్రామ్స్. క్లియర్? ఓకే. ఒకసారి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీకు, ఏమైందో చెప్తే చాలు నాకు. ఏం జరుగుతుంది ఇక్కడ? రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఇది ఇవ్వటం మర్చిపోయా, కండిషన్ ఇవ్వలేదు నేను. ఏమైతుంది? కండిషన్ ఇవ్వాలా వద్దా? పక్క వైల్ పక్కన ఏమి ఇవ్వాలి అక్కడ మనం? కండిషన్ ఇవ్వలేదు. ఏమవుతుంది ఇప్పుడు? ఎర్రర్. ఏం ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది? ఇట్ డిస్ప్లే ద ఎర్రర్. ఎందుకు? కండిషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కండిషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ కాబట్టి దాని ఆటోమేటిక్ నీకు వచ్చిన ఏంటది ఇక్కడ? ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకు? ఏదో ఒక కండిషన్ ఇవ్వాలి. ఇట్ మేబీ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అని ఇచ్చుకో, ఫాల్స్ అని ఇచ్చుకో, ఏదో అని ఇచ్చుకో ఇక్కడ, కానీ కంపల్సరీ అక్కడైతే ఇవ్వాలి. ఇవ్వలేదు కాబట్టి దెన్ డిస్ప్లే ద సింటాక్స్. ఇక్కడ నువ్వు కండిషన్ని మర్చిపోయిన కూడా ఆటోమేటిక్ ఏం డిస్ప్లే చేస్తుంది ఇక్కడ రాయాలి. అదే చెక్ చేసుకోండి మీరు కూడా. నోట్ ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ? ఇట్ రిటర్న్స్ ఏం రిటర్న్ చేసింది? సింటాక్స్ ఎర్రర్. బికాస్ కారణం ఏంది? బికాస్ కండిషన్ ఈజ్ not defined. So then returns condition is not defined. Then it returns syntax error. Yes or no? Automatic ఏం error ఇచ్చింది మనకి అది ఇక్కడ? If you are not defined the condition, then returns the syntax error. Okay. Right. For example, ఒకవేళ కండిషన్ కాదు, ఇక్కడ నేను i ఈక్వల్ టు 1 ఇవ్వటం మర్చిపోయి i is less than or equal to 10 పెట్టా. ఇప్పుడు ఏమవుతుంది? ఐ ఇవ్వాలా నేను? ఐ ఇవ్వాలా? అయితే ఐ వాల్యూ 1 ఇస్తే ఓకే, ఎగ్జిక్యూటెడ్. ఐ వాల్యూ 5 ఇస్తే ఎగ్జిక్యూటెడ్. ఐ వాల్యూ 20 ఇస్తే ఎగ్జిక్యూటెడ్. ఐ వాల్యూ 20 ఇచ్చా, ఐ వాల్యూ 1 ఇచ్చా. అవుట్పుట్ ఈజ్ 1 to 10. అవునా? ఐ వాల్యూ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎంత? 1 to 10. ఐ వాల్యూ 5 ఇచ్చా, ఇప్పుడు అవుట్పుట్ ఎంత? ఐ వాల్యూ 5 ఇచ్చినప్పుడు ఎంత? 5 దగ్గర స్టార్టింగ్, 6 to 10 కాదు, 5 to 10. ఒకవేళ ఐ వాల్యూ 9 ఇచ్చా, ఎంత? 9 and 10. ఐ వాల్యూ 10 ఇచ్చా, 10 వస్తే నెక్స్ట్ టైం 11 అయితే టు స్టాప్ ద లూప్. అవును కదా? ఐ వాల్యూ 100 ఇచ్చా, ఐ వాల్యూ 99 ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది? 99 less than or equal to 10. ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూట్. ఆన్సర్ ఏం రాదు అక్కడ, ఎర్రర్ రాదు, అలానే ఆన్సర్ రాదు. నో ఎర్రర్, నో ఆన్సర్. అసలు ఐ వాల్యూ ఇవ్వాల. ఇప్పుడు ఏమైంది? ఐ వాల్యూ ఇవ్వలేదు, ఐ వాల్యూ ఏమీ లేదండి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇది నీకు ట్రూ ఇవ్వాలి లేదా ఫాల్స్ ఇవ్వాలి. ఇది నీకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏదో ఒకటి ఇవ్వాలంటే టైప్ ఒక వాల్యూ ఇవ్వాలన్నా వద్దా?
నువ్వు బాగున్నావా బాగలేదా కంపేర్ చేయాలంటే పక్కన ఒక పర్సన్ ఉండాలా వద్దా? నీ బాగా చదవచ్చు రాదు, నువ్వు బాగున్నావా లేవా, హైట్ ఉన్నావా, షార్ట్ ఉన్నావా, వెయిట్ ఉన్నావా, కంపారిజన్ చేసుకోవాలి. ఓకేనా? ఏది బాగుంది అని కంపారిజన్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి. 10కి వాల్యూ ఉంది కానీ బట్ దేర్ ఇస్ నో ఐ వాల్యూ. ఐకి వాల్యూ లేదు. ఐకి వాల్యూ లేదు కాబట్టి ఏమని ఆన్సర్ వస్తుంది? ఎర్రర్, నేమ్ ఎర్రర్. ఐ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఐలోకి వాల్యూ లేదు అక్కడ. ఐ ఈజ్ నాట్ డిక్లేర్డ్. వచ్చే ఎర్రర్ ఏంది? నోట్. ఇట్ రిటర్న్స్ నేమ్ ఎర్రర్. Name error because I is not initialized. Because I is not initialized any value. అంటే వాల్యూ ఇవ్వలేదు కదా. ఐకి 1 2 3 4 5 10 100 ఏదో ఒక వాల్యూ ఇస్తే వస్తుంది. ఏం వాల్యూ లేదు కాబట్టి దెన్ రిటర్న్స్ ద ఎర్రర్. క్లియర్ అమ్మా? ఓకే. 8th ఎగ్జాంపుల్. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. ఇందులో వచ్చింది 6th ఎగ్జాంపుల్ ఏమొచ్చింది? సింటాక్స్ ఎర్రర్. 7th ఎగ్జాంపుల్ ఏమొచ్చిందండి? నేమ్ ఎర్రర్. ఇప్పుడు చెప్పాలి. I = 1 ఇచ్చా, మంచిగానే ఉంది. I ≤ 10 మంచిగానే ఉంది. ఓకే, ఇది ఇవ్వటం మర్చిపోయా. ఇప్పుడు వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్? చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. ఇది చెప్పిన వాళ్ళు నైస్ ఫైన్. థింక్ చేసి చెప్పండి నాకు ఈ ఆన్సర్. ఎన్నిసార్లు అమ్మా? ఓకే, కొంతమంది ఏమో 1 వస్తుంటారు, కొంతమంది ఏమో ఎర్రర్ వస్తుంటారు. ఏమొస్తుంది చెప్పండి? ఆలోచించాలి. ఏమవుతుంటుంది ఇక్కడ చూడండి. ఐ వాల్యూ ఎంత ఫస్ట్? 1. ఐ వాల్యూ ఫస్ట్ ఎంత? 1. 1 < 10. ఏమైంది మన దగ్గర? ట్రూ. ప్రింట్ ఆఫ్ ఐ 1 ప్రింటెడ్. మళ్ళీ అగైన్ లూప్ కదా, బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళగానే ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? +1 కానీ +2 కానీ +5 కానీ అయిందా? కాదు. ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 1. ఐ వాల్యూ 1 ఉంటుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంటింగ్ డిక్రిమెంటింగ్ ఏమీ లేదు ఇక్కడ. ఐ వాల్యూ ఈజ్ 1. మళ్ళీ ఏంది? 1 < 10 ట్రూ. ప్రింట్ ఆఫ్ 1. దిస్ లూప్ ఈజ్ కాల్డ్ ఇన్ఫినైట్ లూప్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ 1 1 1 1 1 1. రిపీట్ అయ్యి నాకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. రిపీట్ అయ్యి వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మా దాన్ని కట్ చేసుకుని బయటకు వచ్చేటమే. క్లోజ్ ద ప్రోగ్రామ్. మీ ఇష్టం అన్నా. కంట్రోల్ ఆల్ డిలీట్ కంట్రోల్ సి యాజ్ యూ విష్ అన్నా, నో ప్రాబ్లం అన్నా. ఓకే, దిస్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫినైట్ లూప్. నోట్. ఓకే, రైట్. దిస్ లూప్ is executed ఎన్నిసార్లు? infinite number of times because కారణం ఏంది? because I value is always 1. because I value is always 1. ఓకే, అంతే. ఇప్పుడు I value 1 ఉంటుంది కాబట్టి then automatically is executed. అర్థమైందా లేదా? క్లియర్గా? రైట్. ఇంతవరకు నేర్చుకోండి ఈరోజు. And we'll continue for tomorrow. Clear or not? While loop syntax 8